ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. విశ్వాసం అనేది లేని వాటిని ఉన్నట్టుగా మనం పలికితే దేవుడు మన ముందుకి వాటిని తీసుకుని వచ్చి పెడతాడు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి భక్తిపరుడు జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈరోజు మీతో పంచుకుంటున్నాను. జార్జ్ ముల్లర్ అనే గొప్ప విశ్వాస వీరుడు. ఆ జార్జ్ ముల్లర్ గారికి ఒక పేరు ఉంది, విశ్వాస వీరుడు అని పేరు ఉంది. ఆయన ఒక అనాథాశ్రయం నిర్మించాడు. కొన్ని వేల మంది అనాథ పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉండేవాడు. దేవుణ్ణి గొప్ప సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప విశ్వాస వీరుడు. అయితే ఒకరోజు అనాథ శరణాలయంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, రైస్, మిగతా అన్నీ కూడా అయిపోయినాయి. అన్నీ ఖాళీ అయిపోయినాయి. రైస్, పప్పులు, ఆయిల్ మొత్తం టోటల్గా అయిపోయినాయి. అయితే అక్కడ వర్క్ చేసినటువంటి వారు వచ్చి జార్జ్ ముల్లర్ గారితో చెప్పారు, అయ్యా, ఈ మధ్యాహ్నం పిల్లలకి భోజనం వండటానికి ఏమి కూడా వంటశాలలో లేవు, అన్నీ అయిపోయినాయి. మరి మధ్యాహ్నం పిల్లలకి భోజనం ఏంటో అర్థం కాలేదే అన్నారు. ఇంచుమించు 3,000 మంది పిల్లలున్న అది అనాథ శరణాలయం. అయితే జార్జ్ ముల్లర్ గారు సరే ఇప్పుడే వస్తూ ఉండని ఆయన తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ప్రభువా, పిల్లలకి ఆహారం అనటానికి ఏమీ లేవని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ఒక అర్ధగంట తర్వాత ఆయన బయటకు వచ్చి అక్కడ వంట చేసినటువంటి వారితో ఒక మాట చెప్పాడు. పిల్లలందరికీ ప్లేట్లు ఇచ్చి దేవుడు ఆహారం ఇచ్చాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమను, అందరినీ పంక్తులు అందరినీ కూడా డైనింగ్ హాల్ అందరినీ కూర్చోమను, ప్రార్థన చేయమను, దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవుడు అని చెప్పాడంట. అందరికీ ప్లేట్లు ఇచ్చారు. ఈయనకు అర్థం కాల, వీళ్ళకి అర్థం కాల. రైస్ లేదు, ఏమీ లేవు. పిల్లలకి ఆ ప్లేట్లు ఇచ్చేసి అందరిని వరుసనే కూర్చోమన్నారు. ఆ టైం అవుతుంది మధ్యాహ్నం భోజనం అని వీళ్ళకి అర్థం కాక, కానీ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేసి అందరు ప్లేట్లు ఇచ్చారు. అక్కడ ఏంటంటే భోజనం చేసే ముందు ఒక పాట పాడుకొని సంతోషంగా వారు ప్రార్థన చేసుకుని తర్వాత భోజనం చేస్తారు. అన్నీ ఖాళీ ప్లేట్లు ఇచ్చారు. ఆ ఖాళీ ప్లేట్లు అందరి ముందు పెట్టుకుని చక్కగా వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు. అలా అనుకుంటున్నాను, మా దైవజనుడు మంచి భోజనం పెడతా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఏమీ లేదు. కానీ దేవుడు మరి ఏం చెప్పాడో, ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం బయలుపరిచాడో అని విశ్వాసంతో మరి అందరికీ వచ్చి అన్నాడు, దేవుడు మనకు మంచి ఆహారం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించండి అన్నాడు. పిల్లలందరూ కూడా దేవునికి, ప్రభా, మంచి ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నారు. ప్లేట్లో భోజనం లేదు. ఆ విధంగా మంచిగా పాట పాడుకున్నారు. పిల్లలందరూ హుషారుగా ఉన్నారు. అయ్యగారు ఈరోజు వంట చేయలేదంటే స్పెషల్ భోజనం వస్తుంది అనుకుంటున్నారు ఈ పాపం ఈ అమాయకమైన పిల్లలు. అలా దేవుని పాటలు పాడుతూ ఉన్నారు. ఈలోపు గేటు దగ్గరకు ఎడ్ల బండి వచ్చింది. ఒక ఎడ్ల బండి వచ్చింది. వీళ్ళని పిలిచి, ఒకరిని గేటు దగ్గర వాళ్ళని పిలిచి, అమ్మా, జార్జ్ ముల్లర్ గారి అనాథ శరణాలయం ఇదేనా అడిగారు. అవును బాబు అన్నాడు. ఓసారి ఆయన పిలవండి అన్నాడు. ముల్లర్ గారు వచ్చారు. వచ్చి, అయ్యా, మేము జమీందారు దగ్గర నుంచి వచ్చాం. ఈరోజు మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, ఒక మంచి ఫంక్షన్ పెట్టుకున్నాం. చాలా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాం. చాలా విఐపీస్ని, చాలా పెద్ద పెద్ద మా బంధువర్గం అంతా వచ్చారు. అయితే మా బంధువుల్లో, మా సంబంధంలో ఒక ఆయన చనిపోయాడు. కాబట్టి మేమెవరూ భోజనం చేయటానికి అవకాశం లేదు.
వేడివేడిగా అన్ని మంచి ఐటమ్స్ బిర్యానీలు మంచిగా చేసాం. అప్పుడు ఎవరో చెప్పారు, ఇక్కడ జార్జ్ ముల్లర్ గారి యొక్క అనాథాశ్రయం ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి పిల్లకని. తీసుకొచ్చామయ్యా, మరి ఇవ్వమంటారు అడిగాడు. అప్పుడు వెంటనే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆ వేడి భోజనం తీసుకుని వచ్చారు. వారు ఆ బిర్యానీ అంటే చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం, 2 పూటలకి సరిపోనిక ఆహారం తీసుకుని వచ్చి పెట్టారు అక్కడ. ఆ పిల్లలందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు. ఎంతకాలం వాళ్ళు తిన్న దానికంటే దేవుణ్ణి స్తుతించినటువంటి సమయంలో చాలా మంచి భోజనం ఆ పిల్లలకి దేవుడు తీసుకుని వచ్చి పెట్టాడు. ఆ పిల్లలందరూ కూడా దేవుని స్తుతించారు. మరి జమీందారులు ఫంక్షన్ అంటే చాలా ఉన్నతంగా చేసుకుంటారు కదా. దేవుడు ఆ విధంగా ఆయన విశ్వాసం ద్వారా శ్రేష్టమైన భోజనాన్ని ఆ పిల్లలకి 2 పూటలకు సంతృప్తిగా దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయనకు పేరేంటి తెలుసా? విశ్వాస వీరుడు అని రాయబడింది. జార్జ్ ముల్లర్ గారు పెద్దగా చదువుకోలేదు ఆయన, కానీ గొప్ప ప్రసంగికుడు. చాలా విశ్వాసం ద్వారా నీ సమస్తము సాధిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మన జీవితంలో ఉండాలి. అక్కడ వాళ్ళు ప్లేట్లు భోంచేయటానికి 3 కార్యాలు వాళ్ళు చేశారు. ఒకటి, దేవుని సన్నిధిలో స్తుతించారు విశ్వాసంతో. ప్రభా, మాకు మంచి ఆహారం దయచేసినందుకు నీకు స్తోత్రం అని దేవుని స్తుతించారు. 2, వారు దేవుణ్ణి నమ్మారు. వాళ్ళు ప్రార్థించింది దేవుణ్ణి నమ్మారు. 3, ఆ క్రియ దేవుని కృప ద్వారా ఆహారం వస్తుందని, దేవుని కృప ద్వారా ప్రభు పంపిస్తున్నారని వాళ్ళు దేవుని కృప మీద ఆధారపడ్డారు. 1 ప్రార్థన, 2 దేవునికి స్తుతించారు అంటే వాళ్ళు నమ్మారు. 3 విశ్వాసంతో నమ్మారు. దేవుడు వాళ్ళ కృప చూపించాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని సంవత్సరాల మట్టు, కానీ నీ జీవితంలో ఎన్ని కొరతలున్నా, కొలతలున్నా, కొదవులున్నా, దేవుని నమ్మకం ఎన్ని సంవత్సరాలు నువ్వైనా విశ్వాసం ఉందా నీ జీవితంలో? నా జీవితంలో నేను ఎన్నో ప్రభువునందు విశ్వాసం ద్వారా ప్రభు దగ్గర పొందుకున్నా, వచ్చి నేర్చుకున్నాను. ఇప్పటికీ అంతే. నీ జీవితంలో కూడా నీకు ఏది అవసరమో దేవుణ్ణి అడగటం నేర్చుకో. అడగటం కాకుండా విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధిలో ప్రార్థించు, నమ్ము, దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తా. ఆ జార్జ్ ముల్లర్ గారు నేర్పింది ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటంటే నమ్మటం, దేవుడి మీద పరిపూర్ణంగా నమ్మటం. ఆ క్రియ జరిగిస్తాను నమ్మేడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ దేవుని నమ్మాలి. అందుకని 5 చూడండి, అలా నమ్ముట నీ వలనైతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం అంటే ఏంటో భక్తిపరుడైన పౌలు గారు చెప్పారు. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలువవాడునై దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. దేవుని స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలవటమే విశ్వాసం. అలాంటి విశ్వాసం ఈరోజు నువ్వు కలిగి ఉండు. నువ్వు విశ్వసించిన ప్రకారమే నీ జీవితంలో వింతైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. అలాంటి విశ్వాసం ప్రతి బిడ్డకి దయచేయండి. వారి ఇంట్లో ఏ కొరత ఉందో, వాళ్ళకి ఆహారం కొరత ఉందేమో, ఒకవేళ ఆర్థికం కొరత ఉందేమో, ప్రభా సంతానం కొరత ఉందేమో, ఉద్యోగం కొరత ఉందేమో, ప్రభా ఇంట్లో అనారోగ్యం కొరత ఉందేమో, ఆ కొరతలన్నీ తీర్చండి. బిడ్డలు విశ్వసించిన ప్రకారం మీరు జరిగించమని యేసు నామములో చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు